కాసేపు పాపని స్పెషల్ ఐసీయూకి మార్చారు. శశాంక్ ఒకసారి వెళ్ళి చూసి వచ్చాడు గ్రీష్మను. గ్రీష్మ గురించి పూర్తిగా డీటెయిల్స్ మరలా కనుక్కోవటం కోసమని డాక్టర్ని కలిసేందుకు తను వెళ్ళాడు. హాయ్ గైస్, భవానీ భవీస్ రాసిన ఓ మనసా దరిచేరనియ్యవా మరోసారి. ఈరోజు ఎపిసోడ్ 28లో ఏం జరగబోతుందో చూసేద్దామా? ఇక ఆలస్యం ఎందుకు? మధు, రేష్మ ఇద్దరు కూర్చుని రిలాక్స్ అవుతున్నారు. శశాంక్ క్యాబిన్ డోర్ నాక్ చేశాడు. మధు పిలుపుతో లోపలికి వెళ్ళాడు శశాంక్. రా శశాంక్, కూర్చో అని చైర్ చూపించింది డాక్టర్ మధు. శశాంక్ కూర్చుని సర్జరీ సక్సెస్ కదా, గ్రీష్మకి తగ్గిపోతుంది కదా అని అడిగాడు. మా అభిలాష్ కూడా అదే, బట్ ఇప్పుడే ఏం చెప్పలేము అది అన్నది. అదేంటి, సర్జరీ అయితే పాప నార్మల్ అవ్వాలి కదా అన్నాడు శశాంక్. ఎస్ శశాంక్, కానీ పాప శరీరం శిశిర బోన్ మారో యాక్సెప్ట్ చేయటంపై ఆధారపడి ఉంటుంది. శశాంక్కి ఆవిడ చెప్పేది అస్సలు అర్థం కాలేదు. అంటే అని ప్రశ్నించాడు చాలా భయంతో. బోన్ మారో మార్చగానే పాపకి నయం అవ్వదు. పాప శరీరం దాన్ని యాక్సెప్ట్ చేయాలి. ఒక ఫారిన్ కంటెంట్ శరీరంలోకి వెళ్ళినప్పుడు ఆటోమేటిక్గా మన శరీరం రియాక్ట్ అవుతుంది. సైడ్ ఎఫెక్ట్స్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది. ఆ ఫారిన్ కంటెంట్ను యాక్సెప్ట్ చేయడానికి దాదాపుగా 2 నుండి 10 రోజులు సమయం పడుతుంది. ఇది కూడా ఒక్కొక్కరిలో ఒక్కొక్క రకంగా ఉంటుంది. ఒక్కొక్కరికి 2 రోజుల్లో నార్మల్ అయిపోతుంది. కొందరికేమో వారం పట్టచ్చు, మరికొందరికి 10 రోజులు పట్టచ్చు. మ్యాక్సిమం 10 డేస్లో మనం బ్లడ్ సెల్ కౌంట్ చేసినప్పుడు తెలిసిపోతుంది ఇదంతా అని ఎంతో వివరంగా చెప్పింది రేష్మ. అంటే అప్పటి వరకు సర్జరీ సక్సెస్ అయిందో లేదో తెలియనట్టేనా డాక్టర్? ఇదేనా మీరు ఎంతసేపు చేసిన వైద్యం అన్నాడు డాక్టర్ మధు వైపు చూసి. అది చెప్పాలి అంటే ఒక 4 డేస్ తర్వాత టెస్ట్ రిపోర్ట్స్ ద్వారా తెలుస్తాయి. మీరేం కంగారు పడినా కూడా మేమేం చెయ్యలేము అన్నది ఆవిడ. రేష్మ లేచి శశాంక్ చేతిని పట్టుకుని బయటికి లాక్కుని వెళ్ళింది. శశాంక్ అసహనంగా అటు ఇటు తిరుగుతుంటే, చూడు శశాంక్, కొన్ని విషయాల్లో తొందరపడటం వలన ఉపయోగమైతే ఏమీ లేదు. పాప క్షేమంగా ఉండాలి అని కోరుకోవటం తప్పించి ఇంకో దారి లేదు అన్నది. శశాంక్ ఇంకా వాళ్ళ వదినతోటి ఏమీ మాట్లాడకుండా అక్కడి నుండి ఐసీయూ దగ్గరికి వెళ్ళిపోయాడు. గ్లాస్ డోర్ నుంచి కనిపిస్తున్న పాపని చూస్తూ నుంచునిపోయాడు. ఒళ్ళంతా ఏవేవో పరికరాలు అమర్చి ఉన్నాయి. పాప ముఖం పాలిపోయి వాడిపోయి ఉంది. మొదటిసారి చూసినప్పుడు ఎంత బొద్దుగా క్యూట్గా ఉంది పాప. ఇప్పుడు సన్నగా తోటకూర కాడల్లా ఉన్న కాళ్ళ చేతులతోటి ప్రాణం ఉంది అనటానికి సాక్ష్యంగా మానిటర్లో వస్తున్న శబ్దంతో కదలిక లేకుండా పడి ఉన్న పాపని చూసేసరికి శశాంక్కి ప్రాణం పోతున్నట్లు అనిపించింది. ఏం బంధం లేకుండా నాకే ఇలా ఉంది అంటే తల్లికి నవమాసాలు మోసిన శిశిర మనసు ఎలా కలత చెందుతుందో అని బాధపడుతూ చాలాసేపు అక్కడే నిలబడి ఉన్నాడు. కాసేపటికి ఇంకా ఏమి చేయాలో అర్థం కాక, ఒకసారి శిశిరని చూసి వస్తాను, తనెలా ఉందో అనుకుని శిశిర దగ్గరికి వెళ్ళాడు. శిశిర గదిలో ఉన్న శాంతమ్మ గారిని చూడగానే ఆవిడికి తినటానికి ఏమీ ఏర్పాటు చేయలేదు అని గుర్తుకు వచ్చింది. ఇక అంతే, గబగబా కిందకి వెళ్ళి క్యాంటీన్లో టిఫిన్ తీసుకుని పైకి వచ్చేశాడు. శాంతమ్మ గారి దగ్గరికి వెళ్ళి, నేను కూర్చుంటాను, తన దగ్గర మీరు వెళ్ళి టిఫిన్ చేసిరండి ఆంటీ అని కవరిచ్చాడు. ఆమె కవర్ తీసుకుని, నువ్వు తిన్నావా బాబు అని అడిగింది. తిన్నాను ఆంటీ, మీరు వెళ్ళి తినండి అని కూర్చున్నాడు. శశాంక్ అబద్ధం చెప్తున్నాడు అని తెలిసినా కూడా ఇక ఆమె ఏమీ చేయలేక మారు మాట్లాడకుండా బయటికి వెళ్ళిపోయింది. తను తినేసి శశాంక్ కోసం జ్యూస్ తీసుకువచ్చి ఇచ్చింది. శశాంక్ చేతికిచ్చి, ఇష్టమైన వారికి ఏమైనా అవుతుంది అని బెంగతో తినటం మానేస్తే రేపు వాళ్ళని చూసుకోవటం కష్టమైపోతుంది కదా అని బయటికి వెళ్ళిపోయింది. శశాంక్ ఆవిడ మాటలకి ఎలా రియాక్ట్ అవ్వాలో తెలియలేదు. ఆవిడికి తన గురించి తెలుసా అని ఆలోచిస్తూ ఉండిపోయాడు. 10 రోజులు గడిచాయి. శిశిర నెమ్మదిగా కోలుకుంటుంది. శాంతమ్మ గారు కంటికి రెప్పలా ఆమెను చూసుకుంటూ ఉన్నారు. గ్రీష్మకి 2 రోజులకు ఒకసారి టెస్టులు చేశారు. కానీ ఆశించినట్లు ఫలితం మాత్రం రావటం లేదు. 10 రోజులకి పూర్తిగా సర్జరీ ఫెయిల్ అయిపోయింది అని తేల్చేశారు. మధు క్యాబిన్లో, ఆమె పక్కన రేష్మ, ఎదురుగా శశాంక్, శిశిర కూర్చొని ఉన్నారు. శిశిర గారు,
గ్రీష్మ శరీరం మీ బోన్ మ్యారో యాక్సెప్ట్ చేయట్లేదండి, తనకి రియాక్షన్ వచ్చింది అని ఆవిడ చెప్పారు. నాది పాప బోన్ మ్యారోకి మ్యాచ్ అయ్యింది అన్నారు కదా మేడం, ఇప్పుడు ఇలా ఎలా మాట్లాడుతున్నారు అని ఎంతో కంగారుగా శిశిర అడిగింది. శిశిర గారు, మీకు ముందుగానే చెప్పాను, ఈ సర్జరీ సక్సెస్ రేటు 50-50 అని. మీ బోన్ మ్యారో మ్యాచ్ అయినంత మాత్రాన గ్రీష్మ బాడీ యాక్సెప్ట్ చేయాలని లేదు కదా. ఇలా జరగటం తరచుగా మేము చూస్తూనే ఉంటాం. ఇప్పుడు మేమేం చేయాలి? మళ్ళీ ఇంకొకసారి సర్జరీ చేయాలా డాక్టర్ అని అడిగింది శిశిర. ఇంకోసారి సర్జరీ చేయటం వల్ల ఉపయోగం లేదు. మెల్లిగా కీమో ఇస్తూ లైఫ్ పెంచుకోవాలి. కీమో ఇవ్వడం వల్ల క్యాన్సర్ కణాలతో పాటు బ్లడ్ సెల్స్ నుంచి కణాలు కూడా చనిపోతాయి. బ్లడ్ సెల్స్ లైఫ్ తగ్గిపోతుంది. బ్లడ్ క్యాన్సర్లో ముఖ్యమైనది బ్లడ్ సెల్స్ నిర్వీర్యం అయిపోయి పేషెంట్ ఆరోగ్యం దెబ్బతినటం. కీమో ఇవ్వటం వల్ల ఇంకా బ్లడ్ కౌంట్ పడిపోతుంది. బ్లడ్ సెల్స్ మళ్ళీ తిరిగి ఎప్పుడు ఆరోగ్యంగా మారతాయో అప్పుడే ఈ క్యాన్సర్ తగ్గుతుంది. పాప మొదట స్టేజ్ క్యాన్సర్తో బాధపడుతుంది, కానీ వయసు చిన్నది అవటం వలన కోలుకోవటానికి చాలా టైం తీసుకుంటుంది. అందుకనే బోన్ మ్యారో సర్జరీ చేయటం జరిగింది. కానీ అది విఫలం అయిపోయింది. కాబట్టి పాప బాడీలో కొత్త రకాన్ని తయారు చేసే ప్రక్రియ స్లోగా ఉంటుంది. మనం ఇదివరకు చేసినట్టే బ్లడ్ ఎక్కిస్తూ మెడిసిన్తో పాటు పాప ఆరోగ్యాన్ని కాపాడుకోవాల్సిందే అని చెప్పింది డాక్టర్. అంటే పాప లైఫ్ లాంగ్ మెడిసిన్ వాడుతూనే ఉండాలా అన్నాడు శశాంక్. తగ్గే వరకు తప్పదు శశాంక్ అన్నది ఆవిడ. రేష్మ, ఎప్పటికి తగ్గుతుంది? ఎన్నాళ్ళు నా కూతురు ఈ శిక్ష అనుభవించాలి? ఇన్ని చదువులు చదివారు, పాపకి ఎప్పుడు నయమవుతుందో చెప్పలేరా అని శిశిర కళ్ళనీళ్లు పెట్టుకుని ఏడుస్తూ అడిగింది. శిశిర గారు, కంట్రోల్ యువర్ సెల్ఫ్. క్యాన్సర్ ఎప్పటికి తగ్గుతుంది అంటే ఇంకా ఎవ్వరూ చెప్పలేరు. ఒక్కొక్కరిలో ఒక్కొక్క రకం ఉంటుంది. మెడిసిన్ తీసుకుంటూ ఓర్పుగా ధైర్యంతో పాజిటివ్గా ఆలోచిస్తూ ఉండటమే. పాప ధైర్యం కోల్పోకుండా మీరు మనోధైర్యాన్ని పాపకు అందించాలి అని చెప్పగానే, డాక్టర్ పోనీ వేరే కంట్రీకి తీసుకుని వెళ్తే బెటర్ అంటారా అని శశాంక్ అడిగాడు. లేదు శశాంక్ గారు, ఎక్కడైనా ఇదే ట్రీట్మెంట్ ఉంటుంది అని మధు డాక్టర్ చెప్పారు. డాక్టర్, పాప తొందరగా కోలుకునేందుకు వేరే మార్గం లేదా అంటూ గద్గద స్వరంతో అడిగింది శిశిర. తొందరగా అంటే ఇంకో ఛాన్స్ ఉంది, బట్ అది మీకు కుదురుతుంది లేనిది మాకైతే తెలియదు మరి అన్నది ఆవిడ. చెప్పండి డాక్టర్, ఏదైనా సరే నేను ఖచ్చితంగా చేస్తాను. నా బిడ్డగా ఆరోగ్యంగా ఉంటే చాలు, తను క్షేమంగా ఇంటికి వచ్చేస్తే చాలు అని శిశిర వాళ్ళని వేడుకుంది. పైన చెప్పినవి నేను చాలా సెర్చ్ చేసి రాశాను. ఈ స్టోరీ రాయటానికి నాకు అందుకనే లేట్ అవుతుంది అంటూ భవానీ భవి మనకి ఈ మెసేజ్ని అందించారు. నిజమే కదా, కీమోథెరపీ గురించి మనకి కళ్ళకు కట్టినట్లు రాశారు. తను ఇంత చక్కగా రాయటానికి ఎంత స్టడీ చేసి ఉండాలి. అవును, రైటర్స్గా మేము ఏదైనా రాసే ముందు, ఎందుకంటే ముందు విమర్శలకి తావు ఇవ్వకూడదు అనుకున్నట్లు చాలా వరకు సెర్చ్ చేసి దాని గురించి డీప్గా రాయటానికి, మీ కళ్ళకి కట్టినట్లు ఉండటానికి చాలా ప్రయత్నిస్తూ ఉంటాం. సో మీరు అర్థం చేసుకుంటారు అనుకుంటాము. ఏదైనా చిన్న చిన్న పొరపాట్లు దొల్లినా కూడా ప్లీజ్ దయచేసి దానిని తప్పుగా తీసుకోకండి, నెగిటివ్ కామెంట్స్ పెట్టకండి. ఈ స్టోరీ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. త్వరలోనే నేను ఒక కొత్త సిరీస్ని ఇవ్వాలి అనుకుంటున్నాను. అందుకనే ఈ స్టోరీని ఫాస్ట్గా కంప్లీట్ చేయడానికి ప్రయత్నిస్తున్నాను. మీ అందరూ సపోర్ట్ ఉంటే ఇంకా మేము ముందుకు వెళ్ళగలం. తప్పకుండా మా ఛానల్ని సపోర్ట్ చేస్తారని, అలాగే దీనికి రిలేటెడ్గా ఉన్న శశాంక్ మ్యూజిక్ మీ అండ్ యూ స్టూడియో ఛానల్ని కూడా మీరు తప్పకుండా సపోర్ట్ చేయండి. త్వరలోనే ఆ ఛానల్ని ఓన్లీ మ్యూజిక్ కోసం వాడి ఈ ఛానల్ని ఓన్లీ కథల కోసం వాడాలి అనుకుంటున్నాను. మీ సపోర్ట్ తప్పకుండా ఉంటుంది కదా. ఎక్కువ మందికి రీచ్ అయ్యేలాగా చేస్తారనే అనుకుంటున్నాను. నెక్స్ట్ ఎపిసోడ్లో తిరిగి కలుద్దామా? ఉంటాను. బాయ్.